హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ కనిపిస్తున్నది నా నెంబర్ అండి. ఈ సైట్ వచ్చేసి మనకి కర్నూలు డిస్టిక్ ఎమ్మెగనూరులో ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది వెజిటేబుల్ మార్కెట్ అనమాట. ఆ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర దుర్గా ఫ్యాన్సీ స్టోర్ అంటే ఎవరైనా చెప్తారండి. అక్కడ ఈ సైట్ ప్రాబ్లం వచ్చేసి మనకి క్రాక్స్ వచ్చి వాటర్ ఎక్కువ లీక్ అవుతుంది అనమాట. వాళ్ళు షాప్ అండి, ఇది రన్నింగ్ షాప్. వాళ్ళు పెట్టుకున్న వస్తువులు ఏవైతే ఉంటాయో అందులో వాటర్ పడేసి వాళ్ళకి చాలా నష్టమే జరుగుతుంది వర్షం వచ్చినప్పుడల్లా. సో మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. మనం వెళ్ళి సైట్ విజిట్ చేసిన తర్వాత ఒక షాప్ కదండి, అంత పర్టికులర్గా ఏం అవసరం లేదు, ఈ విధంగా చేయండి అంటే మీ దగ్గర బెటర్ ట్రీట్మెంట్ ఏది ఉంటే అది చేసేయండి అన్నారు. ఓకే అన్నాం. ఏరియా కూడా మనకి ఎక్కువ లేదండి, జస్ట్ 400 SFT ఏమో ఉంది. సో మనం ఈ విధంగా ఫస్ట్ బఫింగ్ చేసుకున్న తర్వాత క్రాక్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్నామండి. క్రాక్ ఎలా అంటే 3 mm విడుతు, 10 mm డెప్త్. విడుతు మాత్రం 3 mm ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. డెప్త్ మన చేతుల్లో ఉంటుంది. సో మనం చూసి పెట్టుకోవాలి డెప్త్ని మాత్రం. క్రాక్ ఎప్పటికైనా కానీ డెప్త్ ఉంటేనే బెటర్. సో ఇక్కడ దీని కండిషన్ ఏంటో మనకి తెలియదండి, ఎంత హెవీ లీకేజ్ వాటర్ అవుతుందో ఎలానో అనుకొని. సో మనం ఏం చేసామంటే క్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాటర్ అంటే వాష్ చేసాం కడగడం. ఆ క్రాకుల్లో నుండి కిందకు వాటర్ వెళ్ళి మనకి పర్టికులర్గా ఎంత లీకేజ్ అవుతుందో అవన్నీ చూసుకోవడానికని మనం ఈ విధంగా వేరే స్టెప్ తీసుకున్నాం అనమాట. చూడండి, మనకి క్రాక్ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకుంటే మనకి ఈ పెద్ద క్రాక్ ఏదైతే ఉందో దాంట్లో నుండి హెవీగా వాటర్ వస్తుంది. ఇవన్నీ నార్మల్ క్రాక్స్ అండి, దీంట్లో మనకే ఇబ్బంది లేదు, దీంతో మనకే ఇబ్బంది లేదు. సో దీంతో మాత్రం చాలా ఇబ్బంది. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియని చోట మనం ఈ విధంగా చేస్తాం. ఇక మనకి క్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అవ్వనిచ్చి మనం ఏం చేస్తామంటే క్రాక్ మళ్ళీ ఒకసారి బ్రష్తో నీట్గా చేసుకొని ఈ విధంగా పాలిమర్ కోట్ అప్లై చేస్తాం. దానికి పాలిమర్ కోట్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత మళ్ళీ PU సీలెంట్ అప్లై చేస్తామండి. కొంతమంది ఎపాక్సీ ఫిల్లింగ్ అంటారు, ఏవేవో చెప్తూ ఉంటారండి. బట్ మనం మాత్రం PU సీలెంట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి PU సీలెంట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ హైలీ ఫ్లెక్సిబుల్, ఎలాంగినేషన్ స్మూత్ ఉంటుందన్నమాట. అంటే క్రాక్ ఎక్స్పాండ్ అయినా కూడా దాంతోపాటు ఇది ఎలాంగినేషన్ అవుతుంది, అంటే సాగుతుంది. సో అందుకనే మనం ఈ సీలెంట్నే ప్రిఫర్ చేస్తాం. సీలెంట్ కూడా మనం 2 టైమ్స్ అప్లై చేసుకోవాలండి, 1 టైం అప్లై చేసుకోవద్దండి. ఎందుకంటే ఇది సింక్ అవుతుంది. సో అందుకోసం మీరు 2 టైమ్స్ అప్లై చేసుకుంటే బెటర్. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి పాలిమర్ విత్ 45 GSM అండి. ఆ మెష్ వేసుకుంటున్నాం. మెష్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు, మనం ఏది వాడతామంటే ఓవెన్ ఫైబర్ గ్లాస్ మెష్ అండి. ఇది కూడా మనకి 3 కోట్సే అండి ఇక్కడ మనం ప్రిఫర్ చేసింది. ఒక కోట్ పాలిమర్ విత్ మెష్తో వస్తుంది, ఆ తర్వాత రైట్ కోట్ 2 కోట్స్ వస్తుంది. మల్టీక్రేట్ అండి. మనం పాలిమర్ అంటే ఏదో అనుకున్నారు, మళ్ళీ మల్టీక్రేటే యూజ్ చేస్తాం. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా మనం మల్టీక్రేటే యూజ్ చేస్తాం. మల్టీక్రేట్ ఏంటంటే పాలిమర్ అనేది మల్టీపర్పస్, అంటే మనం ఎలాగైనా యూజ్ చేస్తాం. కోటింగ్స్ కావనివ్వండి, లేదా బాండింగ్ ఏజెంటింగ్స్, అంటే ఇప్పుడు కొన్ని స్లాబులకి మనం సూపర్ బాండ్ అనేది యూజ్ చేస్తాం, అదంతా బాండింగ్ అనమాట. అలా బాండింగ్ ఏజెంటింగ్గా మల్టీపర్పస్కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఆక్వా మల్టీక్రేట్ సింగిల్ కాంపోనెంట్ యాక్రాలిక్ బేస్డ్ వాటర్ ప్రూఫింగ్ అండ్ బాండింగ్ ఏజెంట్. ఇది మనకి జర్మన్ టెక్నాలజీ వాళ్ళదే. అండ్ ఇది రేషియో కూడా మీకు ఇంకొకసారి చెప్తా అండి, తెలియని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే. ఇది 3 లీటర్స్కి మనం ఏం చేస్తామంటే 4.5 kg సిమెంట్ యాడ్ మిక్స్ చేసుకొని అప్లై చేస్తాం. సో దీన్ని ఈ విధంగా తీసుకుంటేనే బెటర్ అండి. ఇక నెక్స్ట్ అంటారా, రైట్ కోట్ అండి ఇక్కడ అప్లై చేసింది. రైట్ కోట్ రేషియో వచ్చేసి మనం 10 లీటర్స్కి బ్రష్ మూవింగ్ కోసం మనం ఏం చేస్తామంటే 10 kgsకి 1 లీటర్ అంతే అండి. 1 లీటర్ కంటే ఎక్కువ యూజ్ చేయొద్దండి. 2 కోట్స్కి. 3 కోట్స్కి అయితే వేరే రేషియో ఉంటుంది, మళ్ళీ సింగిల్ కోట్కి అయితే వేరే రేషియో ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎంత వర్క్ చేసామన్నది కాదండి, మనం అప్లికేటర్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కోట్స్ అప్లై చేసిన తర్వాత కస్టమర్కి మనం వాటర్ స్టోరేజ్ చేసి బిల్డింగ్ హ్యాండ్ఓవర్ చేసి ఇచ్చేసాం, ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యన ఎక్కువ డౌట్స్ ఏమడుగుతున్నారంటే డ్యామ్ ప్రూఫ్ అండ్ మనది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో దాని వీడియో కూడా నేను నెక్స్ట్లో తీస్తా అండి. మీరు కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయండి, ఏది బెటర్గా ఉంటుందో. అలాగే మనకి ఇంకా కొన్ని కెమికల్స్తో మనం కంపారిజన్ చేసి చూపిస్తా అండి. మన ఛానల్ మీలో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాం. వీడియో కూడా మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ మాత్రం తప్పకుండా వేయండి. ఎందుకంటే మీలాగా సఫర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియో
ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. లైకులు లేకపోతే మనది అడుగునే పడుతుంది కానీ ముందుకెళ్ళదు. సో మన ఛానల్లో మంచి మంచి వాటర్ లీకేజెస్కి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొత్త వీడియోస్తో మళ్ళీ మీకు వస్తూనే ఉంటాయండి మన ఛానల్లో. కర్నూలు డిస్టిక్ అండ్ ఎమ్మెగనూరు అండి ఈ సైట్ వచ్చేసి. ఎమ్మెగనూరు వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని విజిట్ అవ్వచ్చు. ఇది మనకి వెజిటేబుల్ మార్కెట్ దగ్గర దుర్గా ఫ్యాన్సీ స్టోర్ G+1 అండి ఫ్లోర్ వచ్చేసి. పైకి వెళ్ళి విజిట్ చేయొచ్చు. మళ్ళీ అడుగుతున్నానండి, మీలో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.